హాయ్ గాయ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి డిజర్ట్ సఫారీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అందరం కలిసి డిజర్ట్ సఫారీకి వెళ్దాం అని చెప్పేసి. కానీ ఈ డ్యూటీలు చేయబట్టి మనకు వీలవడం లేదు. ఇక మొన్న గట్టిగా ప్లాన్ చేసి ఈ ఫ్రైడే పోదామని అనుకొని ఫ్రైడే ప్లాన్ చేసి వెళ్ళినాం. సో ఇక మనమైతే డిజర్ట్కి సంబంధించిన ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం. సో కార్ అయితే వచ్చేసింది, రైడ్ స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పొంగ మొత్తం తెలుగు పాటలు, అది ఇది మిక్స్ అరబిక్ పాటలు చోరు ఎంజాయ్ చేశారు. మనమైతే ఇప్పుడు అంటే బైక్ రైడింగ్ దగ్గరైతే వచ్చేసినాం. ఇక్కడ బైక్ రైడింగ్ అన్నట్టు ఈచ్ వన్ పర్సన్ ఈ బైక్ నడపాలంటే 150, అలాగే ఇద్దరు ఎక్కి నడపాలంటే 250. సో మనం ఎందుకురా, మనం బాగా మంది వేరే దగ్గర రైడ్ వేసుకోవాలని చెప్పేసి మనం పక్కకి, లేకపోతే మనం తెలుసు కదా RX 100 సుజీకి లేదని నాకనైతే మొత్తం సముద్రం మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఇంకా కొంచెం ఓవర్ చేసారు అనుకో, అది వేరే విషయం అనుకో. ఇట్లా టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తే మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూడలేదు ఇట్లా. ఇక ఎప్పుడు అదే ఫ్రైడే వచ్చిందని ఇంత చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని, ఫిష్ తెచ్చుకొని వండుకొని తిని మంచిగా బీర్ కొట్టి పంటే ఏం రాదు. బయటకు వచ్చి ఇట్లా తిరుగుతూనే అన్నీ చూసినట్టు ఉంటుంది, మనకు కూడా కొన్ని మెమోరీస్ మిగిలిపోతాయి అంతే. సో ఇక మనమైతే దగ్గర దాకా వచ్చేసినాం, సఫారీకి దగ్గర దాకా వచ్చేసినాం. ఎటు చూసినా మంచు దిబ్బలు లెక్క ఉన్నటువంటి ఇసుక దిబ్బలే కనిపిస్తుంది. సో మనకైతే ఇప్పుడు అక్కడ నుంచి ఒక కారు ఉంటుంది, ఇక్కడ దగ్గరకు వచ్చినాక మనకు సఫారీకి సంబంధించిన ఇంకో కారు ఉంటుంది. సో అందులో నుంచి మనం ఇళ్ళకి కూర్చోవాలి అంతే. ఈ సఫారీ కారు మనది నిషాన్ పెట్రోల్. సో మన హరిబాబు ఏం చేస్తుండంటే ఫస్ట్ అందులో గాలి తీసేస్తుండు. గాలి ఎందుకు తీసేస్తుండే నేను పరేషాన్ అయినా, మనకు తెలియకపోయా. అట్లా 15% గాలి ఉంచాలన్నట, అంతేనట. ఎందుకు బైక్ ఇట్లా ఉంచుతున్నావు అంటే, బైక్ గాలి తీసేస్తేనే మనం సాఫీగా పోతాం, లేకపోతే సఫారీ సఫలమవుతుంది అన్నమాట. అచ్చా అట్లా నాకు గాలి తీసేస్తారా అని చెప్పి నాకు అప్పుడు తెలిసింది, అప్పటిదాకా తెలియదు ఇట్లా. నేను అట్లా దిబ్బలే దిగబడుతుంది కదా నేను అనుకున్నా. గాలి తీసేసినాక ఇంకెడ దిగబడుతుంది, జర్రు చలో ఇక షూర్ అయింది. మనమైతే నిషాన్లు ఎక్కేసిన, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మా వాళ్ళు మా కార్తిక్ గారికి అయితే బాగా ఆతృత ఉంటుంది, ఏదైనా ఇంకెక్కువ చేయాలి, ఇంకేదైనా చెయ్యాలి, ట్రై చేయాలి అని చెప్పి అన్నిట్లలో దూసుకెళ్ళిపోతుంది. ప్రతి గ్యాంగ్ అసంటోడు ఒకటి ఉండాలి, ఉంటే ఆడొక్కడు ముందటేస్తే మనల్ని వెనకాడికి వేస్తారు అన్నట్టు. మనసంటోడు ఒకటి ఉండాలి. నేను హరిబాబుని అడిగితే మరి మన పాటలు పెట్టుకోరాదా అంటే, పెట్టుకోవచ్చు బాయ్ నీకేం బాధ అని చెప్పేసి ఫోన్ ఇచ్చి నేను పాటలు పెట్టినాక మన వాళ్ళు ఆగుతారా, చిందులు వేస్తారు కార్లని. కొద్దిసేపు ఆగురు నీ దూరం వెళ్ళిపోతుంది అని అనుకున్నా. కొద్దిగా ముందడికైనాక ఇక మెల్లమెల్ల ఒక్కొక్కళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతుంది. మా కార్తిక్ గారికి ఇంకా ఏం చేంజ్ అవుతలేదు, అంటే ముంగటి ఇంకేం రాలేదు. వచ్చినాక వాడి ఫేస్ మీకు చూపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పాకిస్తాన్ హరిబాబు అయితే ఓన్ గింటలేడు, కార్ని మొత్తం చక్రం లెక్క దింపేస్తాడు. మనకు మాత్రం ఫుల్ సపోర్ట్ చేసిండు. మీరు ఏ సంఘాన పెట్టారు, మీకు ఎట్లా కావాలంటే నేను దింపిస్తాను. నువ్వు అంత మంచి అయిపోయినాక మేము వింటామా, మనం ముందే అయినామో చీడపూర్వలం అయితే. మా పొట్టుడు అయితే ఓన్ గింటలేడు కార్తిక్ గారు. బాయ్ అరబ్ సంఘే అంటాడు, నాకేం అర్థం అవుతుంది, అరబ్ సంఘ్ అంటాడు డైరెక్ట్. ఇక ఫుల్ ఫన్ అయిపోయింది, ఫుల్ ఎంజాయ్. కానీ మనము ఈచ్ వన్ పర్సన్ 100 ధర మిగతా ఫుల్ సాటిస్ఫై అవుతుంది ఈ యొక్క రైడ్కి.
ఆ కచ్చ రోడ్డు అటు ఇటు అటు ఇటు. సో మొత్తానికి మనమైతే సరిగా మనం మొత్తానికి అయితే టాప్కి వచ్చేసినాక మనకి ఇక్కడ ఫోటో సెక్షన్ అనేది ఉంటుంది. మనం ఇక ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి మనకు అక్కడ ఒక 5 minutes టైం ఇస్తాడు అంతే. ఫోటోలు దిగటోళ్ళు దిగచ్చు, నీ ఇష్టం, ఇక నీ ఎంజాయ్. నువ్వు ఏం చేస్తావు. మావాడైతే ఓనికి ఇంటి లేడు, ఆయనకి ఎక్కలేని సంబరం వస్తుంది. ఫస్ట్ టైం కదా, గట్టినే ఉంటుంది. మావాడైతే ఫోన్ నెడతలేడు కార్తీక్ గడు. ఎటు చూసినా సఫర్ రైడ్ బండ్లే కనబడుతున్నాయి మొత్తం. అన్ని నిషాన్ పెట్రోళ్ళు, పెద్ద పెద్ద గండిలే ఉన్నాయి, అన్నీ చిన్నవి కాదు, మొత్తం పెద్ద పెద్ద కారులే. అన్ని సఫారీకి సంబంధించిన, టూరిస్ట్కి సంబంధించిన కార్లే ఉన్నాయి. సో మస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఆ గాలికి మొత్తం ఇసుక రేవంతా కంట్లో పడుతుంది. అయినా వ్యూ మాత్రం చాలా బాగుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఈ 2-3 పోతే నడది, మినిమం ఒక 7-8 మంది పోతే ఎంజాయ్. ఇక తెలిసిందే కదా, మనకి ఏడన్నా నార్మల్ లొకేషన్ కనబడితేనే మనం ఫోటోల్ని చింపేస్తాం. అట్లాంటి ఇటువంటి లొకేషన్ కనబడితే ఇంకా పొక్కిలి వేసేస్తాం. నడిచింది ఇక అలాగా. ఇక మేమైతే ఒక షార్ట్ వీడియో ఇద్దామని ప్లాన్ వేస్తున్నాం, కానీ అక్కడ సౌండ్ ఘోరంగా వచ్చింది, అది ఫ్లాప్ అయిపోయింది. ఇన్స్టాలో ట్రెండ్ అయింది కదా స్నో అక్క గురించి, తట్టలు స్నో పడుతుందని. సో అది ఫ్లాప్ అయిపోయింది. సో ఇక లాస్ట్ అయితే మనమైతే ఇక సఫార్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసినాం. మనోడు డీజిల్ ఫుల్ చేయించుకుంటుండు. సో మన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఎట్లాంటి ఓన్ బైక్స్ అన్నట్టు. మనం కదా ఇంటికాడ RX 100 లైక్ సుజుకిని ఓల్డ్ కార్లని మనము కొత్త చేసి తింపినట్టు మొత్తం రైమని సావ దుబ్బేరు. సో అట్లా అయిపోయింది అన్నట్టు సఫర్ రైడ్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అరబిక్ సంబంధించిన డ్రెస్సెస్ కానీ అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. మనోడిని మనం కూడా ట్రై చేద్దామే అని చెప్పేసి అనగానే లోపలికి అట్లా జస్ట్ ఎంటర్ అయినాం. మావాడు బేరం మాట్లాడేసిండు కార్తీక్ గారు. ఆడు నేను ఒకటైతే అట్లా బట్టే ట్రై చేసినాం. సీఎం రా నప్సా ఇదే కడతా మంచిగా ఏమి ఆడేరా. సో ఇదైతే ఇక అంటే ఒక్కటి 30 ధరం అన్నట్టు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది, ఇక్కడ 30 ధరం ఉంటుంది ఈచ్ వన్. అసలు ఉన్నారా పీటలు వాటి फोटो वीडियो बहुत बड़ा वीडियो चरण चूडर चरण ఏడు మనోడు ఉన్నాడు అన్నిట్లలో జస్ట్ అట్లా ఒక రాయేసి వస్తాడు అన్నట్టు. సో అక్కడనైతే అది ఉంటుంది బర్డ్ గద్ద పొట్టోడు అన్నీ అంటే అది మన ఫోటో దిగినందుకు ప్రైజ్ ఉంటుంది, దానికి 20 ధరమ్స్ అన్నట్టు ఈచ్ వన్ పర్సన్. మావాడు అయితే ట్రై చేసిండు, అన్ని చూసి నేను కూడా మెల్ల ట్రై చేసాను. ఈ ఫోటోలు ఈ స్టిల్స్కే సగం మెమొరీ ఫుల్ అయిపోయింది అక్కడ. ₹20 అంటే వస్తా నేను ఒక్కళ్ళకి 20 అస్సలు ఉన్నారా జోకర్ గారు లెక్క.
గద అయిపోయింది సో ఇక్కడితోటి ఈ సఫర్ రైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా మనం ఫస్ట్ వచ్చిన కార్లో ఎక్కి ఇక నెక్స్ట్ క్యామల్ రైడు, హార్స్ రైడు, బెల్లీ డ్యాన్సు, ఫైర్ షో, ఫుడ్ అన్నీ ఇక నెక్స్ట్ అంటే అరే ఎక్కు రే అరే 10 రూపాయల ఎట్లా అడుగు పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ నెక్స్ట్ పార్ట్లో పిక్చర్కి ఇస్తాం.